ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా బాధపడి ఉంటే కనుక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువు గారు అంజనం ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఎలాంటిదైనా సరే ఫోన్ ద్వారానే పరిష్కారం లభిస్తుందండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫ్రెండ్స్, గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారి అందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్గా అయితే మా రిలేటివ్స్లో ఒకరండి, వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. అంటే ఎంత డబ్బు సంపాదిస్తున్నా సరే మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది, అప్పులు ఎక్కువైపోతున్నాయి. వారైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి. అప్పుడైతే నేను ఈ గురువుగారి గురించి చెప్పాను. వారైతే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యారండి. అంజనం ద్వారా వారికి ఉన్న సమస్యకి మంచి పరిష్కారం చూపించారు. వారైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే అప్పులన్నీ తొలగిపోయి వచ్చిన ధనం నిలబడుతుంది. ఇప్పుడైతే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ గురువుగారు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న గురువుగారండి. దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా ఇప్పుడే తెలుసుకో తల్లి. నా మీద భక్తితోటి ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి. ఇంకా మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము. తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే ప్రస్తుతం చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమను గుర్తుంచకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తల్లి. మీ నుండి అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది డబ్బు ఆశతో కానీ, లేదంటే డబ్బులు సంపాదించాలి అని కానీ, కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారనమాట. తన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు. నిన్ను అర్థం చేసుకోకుండా నీ నుండి దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ కారణాలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా ఇప్పుడు అవసరం లేదనమాట. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీరే కావాలి అన్న ఆశతో ఉన్నారమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. తన చుట్టూ ఉన్న చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి నాకు మంచి కర్మ కలగాలి, మళ్ళీ నేను నా లైఫ్లోకి నేను వెళ్ళాలి, అంటే మీ జీవితంలోకి రావాలి అని వారు చాలా చాలా ఆలోచిస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఆలోచనలు తల్లి. ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయాడో ఆ వ్యక్తికి ఏమాత్రమో కూడా అక్కడ సంతోషం లేదు. నీ ప్రేమ ఎక్కువగా గుర్తుకు వస్తుందమ్మా. అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, వెంటనే నీ దగ్గరికి రావాలి, తన ప్రేమను నీతో పంచుకోవాలి, నీకు సారీ చెప్పాలి అని ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో అయితే ఉన్నారమ్మా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రమో కూడా సంతోషంగా లేరమ్మా. ఏవో ఆప్షన్స్ చూసుకుని నీ నుండి వెళ్ళిపోయారు. ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేదంటే థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే తన కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు. ఇలా ఏదైనా సరే వాటి గురించి నీ నుండి అయితే ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు మాత్రమే గుర్తుకు వస్తున్నావమ్మా. ఇప్పటి వరకైతే ఆ వ్యక్తి చాలా టైం వృధా చేశారు.
చాలా బాధపడుతున్నారమ్మా. నా పర్సన్ నన్ను ఎంతగానో ఇష్టపడ్డా ఆ ప్రేమని అర్థం చేసుకోకుండా నేను ఇలా బయటికి వచ్చేసాను అని ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నారో, అసలు నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా! ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఎంతో ప్రేమను నీకు తిరిగివ్వాలి అని అనుకుంటున్నారు తల్లి. వారి తప్పేమిటో తెలుసుకున్నారమ్మా. అలా వచ్చిన ఆ వ్యక్తితోటి ఆ రోజు నువ్వు అలా అన్నావు, ఇలా చేశావు అని మాటలతో బాధ పెట్టకుండా అతని యొక్క తప్పు ఏదైతే ఉందో దానిని నువ్వు అర్థం చేసుకుని నువ్వు ప్రేమతోటి ఆహ్వానించమ్మా. ఆ వ్యక్తి దూరమయ్యారు అని ఇన్నాళ్ళు నువ్వు ఎంతో బాధపడ్డావు కదమ్మా. నీ కళ్ళంటా వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే తండ్రిగా మరీ మరీ చెబుతున్నాను. అందుకే ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో. ఎంతో దూరం నుంచి అన్నీ వదులుకుని నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ప్రేమతోటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించని ఆనందం, సంతోషాన్ని నువ్వు పొందుతావు తల్లి. అలాగే గొప్ప శుభవార్త కూడా వింటావమ్మా. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ముడిపడబోతుంది తల్లి. నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతం అవుతుందమ్మా. కాబట్టి తల్లి, ఆ వ్యక్తి నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే, వారు నువ్వేమిటో, నీ ప్రేమేమిటో, నీ మంచి మనసేమిటో ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు కనుక ప్రేమతో ఆ వ్యక్తిని ఆహ్వానించు తల్లి. వారి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఎంతో సంతోషంగా మారబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా. ఇక నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితోటి నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. నువ్వు నీ పిల్లలతోటి, నీ కుటుంబంతోటి ఎంతో ఆనందంగా, సంతోషంగా గడపాలి తల్లి. ఇన్నాళ్లుగా ఎంతో బాధపడ్డావు కదమ్మా. ఎంతో వేదన చెందావు కదా తల్లి. నీ మనసు చాలా వికలమైపోయింది. నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా. ఒంటరిదాన్నైపోయాను, ఒంటరివాడినైపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. నాకు బ్రతకాలని లేదు బాబా అని ఎంతగానో కృంగిపోయి, కృశించిపోయి చాలా బాధపడ్డావు తల్లి. ఈ క్షణం నుండి ఆ బాధంతా నీ నుండి దూరమైపోతుందమ్మా. జీవితంలో శుభవార్తలకి, శుభగడియలకి ఆహ్వానం పలుకు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. చూడమ్మా, నీకొక మాట చెబుతున్నాను. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడమ్మా. నువ్వు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది. నీకు వచ్చే ఆటంకాలను నీ నుండి దూరం చేసే బాధ్యత నాదమ్మా. నీకు మంచి జీవితము, మంచి భవిష్యత్తు ఇవ్వటమే నా లక్ష్యం. నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు. నువ్వు పడిన కష్టాన్ని, కన్నీటిని, బాధని అన్నీ కూడా నీ సాయి తండ్రి చూస్తూనే ఉన్నాడమ్మా. నీకు ఎప్పుడు ఏది కావాలో నీ బాబా తండ్రిని నీకు అందిస్తూనే ఉంటాడమ్మా. నీకు ఎప్పుడూ తోడుగా, రక్షణగా ఉంటాను. నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు ఎప్పుడూ ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ ధైర్యమే నీకు అనుకున్న లక్ష్యాన్ని చేరుస్తుందమ్మా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదమ్మా. అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉందమ్మా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి తల్లిదండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని చాలా ఆందోళన చెందుతున్నావు కదమ్మా. వారిలో కూడా చాలా మంచి మార్పులు తీసుకువచ్చానమ్మా. ఎందుకంటే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా. అందుకనే ఆ వ్యక్తి నీ మనసు తెలుసుకుని స్వయంగా నీ వద్దకు వచ్చేలా నేను చేస్తున్నానమ్మా. వారి తల్లిదండ్రుల మనసు మారింది. మీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా. మీ ఇద్దరూ మంచిగా కలిసి వివాహం చేసుకోవాలి అని, మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో నిన్ను నీరోళ్ళు మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నానమ్మా.
ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం కూడా మీకు ఎల్లవేళలా ఉంటుంది. భయాన్ని, దిగులుని వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.